మన కాలేజీ బస్ ఎక్కేసేసి కాలేజీ బస్సు ఆపాలి. అది కార్యక్రమం అయిన తర్వాత కాలేజీ బస్సు ఎక్కుతాం. ఓకేనా? లంచ్ ప్రోగ్రామ్ ఓకేనా? సో ఫస్ట్ మార్కెట్ ప్రెసిడెంట్ గారు మనకి వస్తే చిన్న సన్మాన కార్యక్రమం సార్. ఇక్కడ రావాలి భవ్యాలు నెక్స్ట్ మన శ్రీకాంత్ గారు మనకి శ్రీకాంత్ గారు చక్రధర్ గారు శ్రీయర్ గారు మాకు చాలా నేను కొంచెం బాగా ఇంప్రెస్ అవుతూ ఉంటా. సార్ మంచి బిజినెస్ ఫ్యాక్టరీస్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా మీరు కూడా అలాంటి ఆలోచనలతో నెక్స్ట్ టెక్నికల్లో నుంచి ఎంబీఏలోకి రావచ్చు. దానికి ఇలాంటి వాళ్ళే మనకి నిదర్శనం అన్నమాట. ఎందుకంటే శారీలన్నీ అక్కడ నుంచే తీసుకుంటూ ఉంటారు. ఇద్దరు మెయిన్ మా మాధవి మేడం గారు మాకు 4 సంవత్సరాల నుంచి మా కెమిస్ట్రీకి మేడం లేకపోతే మాకు సబ్జెక్టే లేదు. కాబట్టి మేడం గారు అంటే పర్సనల్గా మా ఇన్స్టిట్యూట్ పిల్లలందరికీ స్టాఫ్కి మా మేడం గారికి నాకు అందరికీ అభిమానం. కాబట్టి మేడం గారికి ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేసుకోబోతున్నాము. అయ్యా నిఖిత్ సరఫరా సిద్ధరామయ్య పట్టుకుని మేడం గారికి మా మేడం గారు కూడా అభిమానులు. నెక్స్ట్ మన డైనమిక్ చోటా టమాటా కూడా అంటారు. छोटा नाम में बड़ा सौंड है. అదే మా రాజు గారు ఆయన లేకపోతే విక్రమ్ ఇన్స్టిట్యూట్లో డిసిప్లిన్ లేదు. ఆయన డిసిప్లిన్ అంటే రామశెట్టి అంటే డిసిప్లిన్. మ్యాథ్స్కి ఈజ్ ద గోల్డ్ మెడలిస్ట్. అసలు చిన్న విషయం కాదు. ఆంధ్ర యూనివర్సిటీ పిహెచ్డి ప్రాసెస్ డాక్టరేట్ డాక్టరేట్. కాబట్టి మన ఆంటనీ ఇద్దరు అన్నయ్య థామస్ నెక్స్ట్ మన మా నాన్నగారు ముఖ్యంగా మనం ఎక్కడ ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే ఫస్ట్ నేను లేబర్ లైసెన్స్ తీసుకుంది మా నాన్నగారి ఆధ్వర్యంలోనే.
పార్లమెంట్లోకి వచ్చి ఒక 3-4 సంవత్సరాలు నేను ఉండగలిగాను అంటే ఆయన సపోర్ట్ లేకుండా నేను లేను. ఫస్ట్ అంతకన్నా ముఖ్యంగా నా చదువు విషయంలో ఏమాత్రం తేడా చేసినా తాత తీసి పెట్టేవాళ్ళు, అసలు సమస్య లేదు. అలా ఉండబట్టే నేను ఇంత చదువుకోగలిగాను. మా నాన్న ఐరన్ వర్క్ చేస్తారు, ఆయన హ్యాండ్ కూడా ఐరన్ రాడ్ లాగే ఉంటుంది. చదివాము కాబట్టి మా నాన్నగారిని మేము సత్కరించుకోవాల్సింది. నెక్స్ట్ మా మేడం గారు చైర్మన్ గారు అంటే ఇన్స్టిట్యూట్కి బ్యాక్ బోన్. ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ రిమైనింగ్ కానీ నాకు ఏదైనా తగ్గినా చేసిన మేడం గారు నేనున్నాను అనుకుంటా ముందు నడిపిస్తారు. కాబట్టి ఫైనాన్షియల్గా కానీ మోరల్ సపోర్ట్ కానీ ఏదైనా కానీ మేడం గారి సపోర్ట్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. అది ఇక్కడ దాకా రారు, తక్కువ వస్తారు. ఏదన్నా మాట్లాడాలి అలాంటప్పుడే వస్తారు. యాక్చువల్గా షీఈ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళకి డ్యూటీ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి కలిసిపోతారు. కాబట్టి ఇంట్లో పనులు చేసుకున్నా సరే సరిపోవడం రావట్లేదు. సో మనం ముఖ్యంగా మేడం గారిని కూడా సత్కరించుకోవాల్సిన బాధ్యత ఏమై పేరేంటి? ఐశ్వర్య రానమ్మ ఇప్పుడు ఏంటంటే ముఖ్యమైన సన్మానంగా ఇంకోటి మెయిన్గా ఉంది. వాళ్ళ అబ్బాయి మన దగ్గర ట్యూషన్ ప్లీజ్ స్టాండ్ అప్. వాళ్ళ అబ్బాయి మన దగ్గర ట్యూషన్ లాస్ట్ 1.5 monthలో వచ్చారు. పేరెంట్స్ హోప్స్ వదిలేశారు. మా అబ్బాయి తగ్గుతాడండి అది ఇదంటే నేను 100% కాన్ఫిడెన్స్ ఇచ్చాను. మీ అబ్బాయి పాస్ అవుతాడండి అని నేను చెప్పాను. అలాగే ఆ స్ట్రీమ్ లైన్లో వాడిని పొద్దున సాయంత్రం తీసుకొచ్చి చదివించి చెప్పించి స్పెషల్గా మ్యాథ్స్ ఫ్యాకల్టీని అరేంజ్ చేసి ఏ ప్రాబ్లం తర్వాత ఏ ప్రాబ్లం అనేది గైడెన్స్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహంతో ఇక్కడ కూడా షాప్లో కూడా చేసేవాళ్ళో తెలియదు. కానీ నా దగ్గర అయితే నా టేబుల్ ఎదురే కూర్చోబెట్టుకున్నా వాడిని అన్ని రోజులు కూర్చోబెట్టి వర్క్ చేపించాను. నౌ ఈజ్ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టెన్స్తో పాస్ అయ్యాడు. వాళ్ళు పాస్ అయినందుకని కాదు, విక్రమ్ ఇన్స్టిట్యూట్లో మ్యాటర్ ఉంది. వీళ్ళకి సపోర్ట్ ఉంటే ఇంకా చాలామంది పిల్లలు మంచి భవిష్యత్తుకు వెళతారు అనే ఒక సదుద్దేశంతో వాళ్ళు మనకి 50 చేసినాక డొనేషన్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని చేసి వచ్చేసి కాబట్టి మనం చాలా ఘనంగా, చాలా ఇష్టంగా, చాలా మర్యాదగా, చాలా గౌరవంగా, మనం చాలా అభిమానంతో మన రవి సార్ని మనం సత్కరించాల్సిన అవసరం మంచివారు మనసం వారు మానవత్వం వారు పిలిస్తే మనం ఆశ్రయించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను అక్కడిని నాతో పాటు తోడు
ఇప్పుడు దాకా మన కోసం కష్టపడ్డాడు మనందరూ సాధి కాదు మరి ఏం చేయాలి ఎంత వస్తారు మరి సాధి చూడమంది అంటే రండి మరి ఓకే కార్యక్రమం చక్కగా మనం పూర్తి చేసుకున్నాం 10 నిమిషాల్లో మనకి లంచ్ కూడా రాబోతుంది ఓకేనా లంచ్ చేసుకొని ప్రశాంతంగా మనకి కాలేజ్ బస్సు ఆల్రెడీ ఉంది అక్కడ ఇంటి డౌన్లో ఆపాను లంచ్ అవ్వగానే ఫోన్ చేస్తాను అయ్యా ఒక్కళ్ళు కూడా అలర్ట్ చేయకుండా మీరు అంటే లంచ్ చేసుకొని కాలేజ్ బస్ ఎక్కి కాలేజ్ విజిట్ చేసుకొని మొత్తం కబ్జా చేసుకొని మళ్ళీ మన సిటీ మార్కెట్లోకి వస్తాము ఓకేనా ఏం గొడవ చేయొద్దు లంచ్ ఆల్రెడీ ఆటో బయలుదేరిందని నాకు ఫోన్ వచ్చింది వచ్చేసి ఆ సౌండ్ అదే అనుకుంటున్నాను ఓకేనా మీరు ఏమాత్రం లేదు ఎందుకంటే 1:45 బస్సు ఉంది